హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి సంతబొమ్మలి మండలంలోని చెట్ల తాండవ అయితే గ్రామానికైతే వచ్చాము. అయితే ఈ గ్రామంకి ఒక స్పెషల్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. అయితే ఈ దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి మధ్యలో ఒక చిన్న గది ఉంది. ప్రతి గుడికి వెళ్తే మనం అరటిపళ్ళు కొబ్బరికాయ పట్టుకెళ్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి చూస్తే నా వెనక చూశారు కదా, అరటి గెలలను అయితే ఈరోజు అయితే ఇక్కడైతే ఈ పందిరికైతే వేలాడదీయమైంది. అసలు ఈ అరటి గెలలను ఇక్కడ ఎందుకు కడుతున్నారు, దీనికిను ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఈ అరటి గెలలకి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అన్నీ కూడా ఈ ఊరు మాటలో తెలుసుకుందాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి గెలలను కడితే వాళ్ళు కోరికలన్నీ తీరుతాయంటూ ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. సో ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి రోజు అయితే ఇక్కడికి వచ్చి భక్తులు తండోపతండాలుగా అయితే అరటి గెలలను అయితే కట్టడం జరుగుతుంది. అయితే అలా కట్టిన గెలలని మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రసాదంగా తీసుకెళ్లి చుట్టుపక్కలంతా పంచుతారు. సో ఒకసారి ఆ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మాది చెట్లతాండ్ర గ్రామం, సంతబొమ్మాలి మండలం, శ్రీకాకుళం జిల్లా. అండ్ ఇక్కడ చెట్లతాండ్ర గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ పరవస్తు అయ్యవారు అండ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉత్సవం ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజు జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రత్యేకత, 100 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఒక అయ్యవారు వచ్చి ఉండేవారంట. ఆయన ఏది తలుచుకున్నా సరే అయ్యేది. ఆయన చేతిలో ఒక అక్షయ పాత్ర ఉండేటట్టు, ఎవరైనా ఏదైనా భక్తులు అడిగితే 1/4 కిలో అన్నం, రైస్ అనేది అన్నం వండితే 10 మందికి సరిపోయేటట్టు పంచేవారు. ఆయన అలా కడుపు నింపేవారనమాట. అలా కొన్ని రోజుల తర్వాత ఆ స్వామి ఇక్కడే జీవసమాధి అయిపోయారు. ఆ తర్వాత ఈ మర్రి చెట్టు అది అక్కడ పెట్టడం జరిగింది. అది చాలా పెద్ద వృక్షంగా అయింది. అలాగే భక్తులందరూ ఆయన అనే మాటకి నమ్మకం ఉంచి స్టార్టింగ్లో ఒక 3-4 లేకపోతే ఒక అరడజన్ అరటిపళ్ళు పెట్టే దగ్గర నుంచి ఈరోజు వేలాది గెలలు, వేలాది సంఖ్యలో జనాలు కూడా వస్తున్నారు. అలాగే భక్తుల కోరికలు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నెరవేరుతున్నాయి. మేమైతే హైదరాబాద్లో ఉంటాము, మా అమ్మగారిది ఊరు. ఇక్కడికి ప్రతి ఏటా కూడా మేము వస్తూ ఉంటాము. అలాగే నమ్మిన దేవుడు మనకి ఏది అన్నా సరే ఆ టైంకి ఎలాంటి కష్టం వచ్చినా సరే భగవంతుడు ఉన్నాడని మేము వెనక పెట్టి అనేది వెళ్ళాము. ఆయన తలుచుకొని మేము వెళ్తే మాకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా లూజ్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకనంటే అంత మహిమ గల దేవుడు. నా పేరు వరలక్ష్మి. నా పేరు పప్పు జగదీశ్వర్. ఈ ఊర్లోనే ఉంటుంటాము. ఎందుకంటే మేము పనికి అయితే మాత్రం విశాఖపట్నంలో చేస్తుంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి కంటే కూడా మాకు ఇది చాలా ముఖ్యమైన పండగ. ఎందుకంటే మా ఊరికి 3 రోజుల పండగ చాలా పెద్దది. ఇది భీష్మ ఏకాదశి అని పరవస్తు అయ్యవారు లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఉంది మా ఊరిలో. ఈ అరటిగెలలు కట్టడం అనేది చాలా ప్రత్యేకత మా ఊరికి. దీని గురించి చాలా దూరం నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ కోరికలను ఇది చేసుకుంటూ ఇక్కడికి వచ్చి స్వామివారిని నమస్కరించుకొని కట్టుకుంటారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు కూడా జరిగాయి చాలామందికి. లేకపోతే ఇది చిన్న పెడతో మొదలైంది. ఇప్పుడు కొన్ని వేల గెలలతోని ఇలా ఉన్నదంటే మీరే చూస్తున్నారు. కాబట్టి దీని గురించి అందరికీ తెలియాలి. అందరు భక్తులు కూడా నమ్మకంగా వచ్చి మా యొక్క స్వామివారిని నమ్మకంగా నమస్కారం పెట్టుకొని తమ కోరికలు ఏమైనా ఉన్నా సరే కోరుకున్నచో గ్యారంటీగా జరుగుతాయి అనేసి అని మేము చాలామందికి చెప్తాం. నేను మా ఇంటి నుంచే ఎన్నో గెలలు కడుతుంటాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ రాకపోయినా సరే వాళ్ళు కూడా గెల కట్టమని చెప్తుంటారు. మాకు వాళ్ళు అనుకున్నవి కూడా జరుగుతుంటాయి. ఏదైనా సరే నమ్మకమైంది. మాకు మా తాతల నుంచి మాకు చెప్తూ వస్తున్నది ఈ టెంపుల్. మాకు చాలా నమ్మకమైన టెంపుల్ అండి. పురుషోత్తము చెట్ల తండ్రి మాది. మా తాతల నుంచి చెప్పోలు ఇక్కడ భీష్మ ఏకాదశిని చిన్నగా జరుపుకుండలు. ఇక్కడ పరవస్తు అయ్యవారని ఒక నరసింహస్వామి భక్తుడు వచ్చి అయ్యవారని ఆ పేరు మీద చిన్న గుడిలో కట్టి అలాగా ఈ రోజుకి ఒకటికి చాలా జనం కోరికలన్నీ నెరవేరుతాయి. అందులో ఫెసిలిటీ ఈ కర్రలన్నీ కూడా 20 సంవత్సరాలు బట్టి ఒక చెక్క చిన్నార నీళ్ళన్న ఈ చెట్ల తండ్ర అతను ఈ కర్రలు ఇచ్చిన నుంచి ఒక రైస్ మిల్ కూడా కట్టినాడు. ఫస్ట్ ఈ ఫ్రీగా కర్రలు ఇచ్చేసి ఈ కర్రలన్నీ అతనే ఈరోజు గెలలు సుమారు 10,000 పైన ఉంటాయి. గెలలు వచ్చి భక్తులకి అందరికి ఫెసిలిటీనా ఈ రోజు ఈ గెల కట్టిన భగవంతుడు నాకు ఈ కోరిక తీస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా డెవలప్మెంట్ అయ్యి ఎవరికి ఉద్యోగాలు చాలా దాకా మంచి భగవంతుడిగా కోరికలన్నీ నెరవేరుతాయి.